ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా మంచిది కాదేమో. తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తోంది. కనీసం ఒక్కో ఫోటో కూడా విడుదల చేయకుండానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు జక్కన్న. అదే లీకులకు ప్రధాన కారణంగా మారుతుందా? ఈగను కూడా అనుమతి లేనిదే రానివ్వని రాజమౌళి సినిమా నుంచి ఇన్ని లీక్స్ ఎలా అవుతున్నాయి అనే ప్రశ్నలు చాలా కాలంగా వినబడుతున్నాయి. కొందరు రాజమౌళి వల్లనే ఇవన్నీ లీక్స్ జరుగుతున్నాయి అంటుంటే, కొందరు మాత్రం జక్కన్నకు తెలిసే ఈ లీకులు జరుగుతున్నాయని అంటున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం SSMB 29 పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి టీం ప్రధాన షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తాజాగా ఒడిస్సా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే షూటింగ్ స్పాట్ లో మహేష్ తన అభిమానులతో కలిసి ఫోటోలకు సహకరించడం, ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవ్వడంతో ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవంగా బాహుబలి సమయంలో ప్రభాస్, రానా కానీ, RRR చిత్రీకరణ సమయంలో NTR, చరణ్ కానీ ఇలాంటి లీకులు ఇవ్వలేదు. వారు తమ పాత్రకు సంబంధించిన లుక్స్ ని దాచి ఉంచడంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. సెట్స్ లో ఫోన్లకు కూడా అనుమతి లేదు. ఎవరు ఫోటోలు కూడా తీసుకోవడానికి ఛాన్సే లేదు. దీంతో ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. ఇంతకు ముందు మహేష్ లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయిపోయింది. సెట్స్ నుంచి మహేష్ లీక్డ్ ఫోటో ఇంటర్నెట్ లో షికారు చేసింది. ఆ తర్వాత ఒడిశా షెడ్యూల్లో మరో లీక్. చిత్రీకరణ ముగించాక మహేష్ స్థానికులతో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచింది. దర్శకుడు రాజమౌళి దీనికి ఓకే చెప్పారా? స్వతహానే ఇలాంటి వాటికి రాజమౌళి అనుమతించారు, కానీ అనుమతి లభించింది. దీనికోసం మహేష్ ఏదైనా మ్యాజిక్ చేశారా అంటూ ముచ్చటించుకుంటున్నారు. SSMB 29 లుక్ కోసం క్యూరియాసిటీ ఇప్పుడు లేదు. మహేష్ పొడవాటి గిరిజాల జుట్టు, గుబురు గడ్డంతో కనిపించనున్నారని ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు చెప్తున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మహేష్ ఎటువంటి బహిరంగ ప్రదర్శనలో పాల్గొనలేదు. ఎప్పుడు పెళ్లిళ్లు, పార్టీలకు హాజరు కాలేదు. మీడియాకు తన ముఖాన్ని చూపించలేదు. కానీ అతడి కొత్త లుక్ తో మహేష్ వాణిజ్య ప్రకటన మాత్రం విడుదలైంది. కుమార్తె సితారతో కలిసి మహేష్ ఈ ప్రకటనలో కనిపించారు. మొత్తానికి వాణిజ్య ప్రకటన కమిట్మెంట్ కోసం మహేష్ రాజమౌళిని ఒప్పించారని భావించవచ్చు. ఇందులో ఫస్ట్ పార్ట్ 2027లోను, సెకండ్ పార్ట్ 2029లోను వస్తుందంటున్నారు. అప్పటి వరకు కమర్షియల్ యాడ్స్ కు మహేష్ దూరంగా ఉండడం అనేది అయ్యే పనేనా అని మరికొందరు అడుగుతున్నారు. పైగా ఈ సినిమా కమిట్ కాకముందే మహేష్ పలు బ్రాండ్స్ తో ఒప్పందం కుదుర్చుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఆ అగ్రిమెంట్స్ ను రద్దు చేసుకునే ఆస్కారం ఉండదు. సో ఈ విషయాలను గమనించే రాజమౌళి మహేష్ బాబుకు మాత్రం మినహాయింపు ఇచ్చి ఉంటాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాజమౌళి మహేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి కొంత పట్టు విడుపులకు ప్రదర్శిస్తున్నట్టు అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.